Hello students, welcome to Augustine Sir's educational channel. ఇది geography ఈ వీడియోలో మనం geography రిలేటెడ్ బిట్స్ కంటిన్యూ చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం చూసుకున్నట్లయితే ఈ బిట్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసి స్టాప్ చేసాం కదా. ఓకే, ఇక్కడ చూద్దాం. ద ఇంక్రీజింగ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఇన్ ద ఎయిర్ ఈస్ స్లోలీ రైజింగ్ ద టెంపరేచర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ బికాస్ ఇట్ అబ్జర్వ్స్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎర్త్, it has the different layers like troposphere, stratosphere, mesosphere, ionosphere, thermosphere and exosphere. యాక్చువల్గా ఏమవుతుంది అంటే whenever air rises, even we know that temperature హైట్కి వెళ్ళే కొద్దీ, అంటే మనం హైట్ ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్గా ఎయిర్ ఇక్కడ ఈ ఈ ప్రెజర్ నుంచి, అంటే ఎర్త్ నుంచి పైకి మూవ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే తేలికైపోతుంది అనమాట. దాని డెన్సిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దట్ ఇట్ కెన్ స్ప్రెడ్ లైక్, అంటే ఆల్మోస్ట్ ఆల్ స్ప్రెడ్ అవుతుంది. అందుకే ఎయిర్ హయ్యర్ అట్మాస్ఫియర్లో చాలా ఫ్రీగా మూవ్మెంట్ ఉంటుంది. బికాస్ ఇన్ ది లోవర్ లేయర్స్లో ఏమవుతుంది అంటే ఇట్ క్యారీస్ సమ్ మాయిశ్చర్, సమ్ వెయిట్. ఇక్కడ హై డెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడికి అలా వెళ్ళేసరికి డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. అంటే ఎయిర్ అప్పర్ లేయర్స్కి వెళ్ళే కొద్దీ తేలికైపోతూ ఉంటుంది అనమాట. సో దట్ ఈ ఎయిర్ ఇలా మూవ్ అయిన తర్వాత ఇట్ కెన్, అంటే ఒక విండ్ లాగా ఇట్ కెన్ బ్లో ఇన్ టు ఆల్ సైడ్స్, ఇలా అవుతూ ఉంటుంది. బట్ యాక్చువల్గా మనకి అప్వర్డ్స్కి వెళ్ళే కొద్దీ మనకి ఏం తగ్గాలి, దీని యొక్క టెంపరేచర్ తగ్గాలి. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, లాస్ట్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఎర్త్ మనకి టెరెస్ట్రియల్ రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. సన్ మనకి సోలార్ రేడియేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ ది ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్. ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఆల్సో నోన్ ఎస్ ది షార్ట్ వేవ్ రేడియేషన్. అండ్ హియర్ ఎర్త్ రిలీజ్ చేసే టెరెస్ట్రియల్ రేడియేషన్ మనం ఏమంటాము, లాంగ్ వేవ్ రేడియేషన్. లాంగ్ వేవ్ రేడియేషన్లో వీ హ్యావ్ ది ఇన్ఫ్రారెడ్ రేస్. షార్ట్ వేవ్లో ఏముంటాయి, UV rays. Okay, this is the actual concept related to that. But here if they ask the increase, ఇక్కడ ఏం అడుగుతున్నారంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎయిర్లో రైజ్ అయ్యే కొద్దీ యాక్చువల్ దాని టెంపరేచర్ తగ్గాలి. బట్ ఇంక్రీజింగ్ ది అమౌంట్ ఆఫ్ దట్ టెంపరేచర్ అనేది ఎందుకు పెరుగుతూ ఉంది అనేది వీళ్ళు అడుగుతున్నారు. బికాస్ ఎందుకు అంటే ఇక్కడ మనకి టెరెస్ట్రియల్ రేడియేషన్ ఇలా ఎవాపరేట్ అయిపోయేటప్పుడు అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోయేటప్పుడు మనకి ఎర్త్ సర్ఫేస్ అనేది కూల్ అవ్వాలి. బట్ ఇక్కడ కూల్ అవ్వకుండా ఏమవుతుందంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ లైక్ CO2, మీథేన్ అండ్ నైట్రస్ ఆక్సైడ్ ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే ఈ హీట్ని ట్రాప్ చేస్తున్నాయి. ట్రాప్ చేయటం వల్ల ఇంకా ఇది అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవ్వాల్సిన అమౌంట్ ఏమవుతుంది అంటే అలా అవ్వకుండా ఇవి ట్రాప్ చేయటం వల్ల ఈ లేయర్ అంతా కూడా, అంటే ఎర్త్ సర్ఫేస్ పైన ఇంకా టెంపరేచర్ ఎక్కువ అవుతుంది. టెంపరేచర్ ఎక్కువ అవ్వటం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది వస్తుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల అగైన్ వీ హ్యావ్ ది క్లైమేట్ చేంజ్ ఇష్యూస్. సో దట్ ఇక్కడ ఏమవుతుంది అంటే టెరెస్ట్రియల్ రేడియేషన్ నుంచి ఎమిట్ చేసిన లైట్ ఆర్ హీట్ యాక్చువల్గా అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోవాలి. బట్ అలా అవ్వకుండా ఇక్కడ CO2, CH4 అండ్ నైట్రస్ ఆక్సైడ్ ఇవన్నీ ట్రాప్ చేయటం వల్ల మనకి ఇంకా హీట్ ప్రెజెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, వాటర్ వేపర్ ఆఫ్ ది ఎయిర్ అండ్ రిటైన్స్ ఇట్స్ హీట్ and ultraviolet part of the solar radiation and all the solar radiation, and option D is given the infrared part of the solar radiation. ఇక్కడ క్వశ్చన్ ఇంకోసారి మనం చూద్దాం. ద ఇంక్రీజింగ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద ఎయిర్ ఈజ్ స్లోలీ రైజింగ్ ది టెంపరేచర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. ఇక్కడ ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ ఇంకా ఎక్కువ అయ్యే కొద్దీ ఎక్కువ టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంది అట్మాస్ఫియర్లో. ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పాం కదా, ఇన్ఫ్రారెడ్ రేస్, ఎర్త్ నుంచి టెరెస్ట్రియల్ రేడియేషన్ నుంచి రిలీజ్ చేసేవి ఇన్ఫ్రారెడ్ రేస్. ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి ఈ CO2 కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ని CO2 అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఇంకా ఈ లేయర్లో ఎక్కువ హీట్ అనేది ఉండిపోతుంది. సో దట్ ఆన్సర్ విల్ బి D. The infrared part of the solar radiation is absorbed by the CO2, so that the temperature is rising on of the atmosphere. Atmosphere temperature కూడా పెరుగుతుంది because CO2 అనేది ఎక్కువ infrared part ని అబ్జర్వ్ చేసుకోవటం వల్ల. So that answer is D.
ఇఫ్ ఎనీథింగ్ మీకు ఇంకా డౌట్ ఉన్నట్లయితే రీఎక్స్ప్లెయిన్ అని అడిగితే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ అగైన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, విండ్ ఈజ్ ఆఫెన్ ఫౌండ్ టు బ్లో ఇన్ ఏ హాట్ సమ్మర్ డే డ్యూ టు. ఇక్కడ ఏం అడుగుతున్నారు అంటే విండ్ అనేది హాట్ సమ్మర్లో మనం ఎక్కువగా గాలి వీచడం అంటారు కదా, అది ఎందుకు ఎక్కువగా జరుగుతుంది సమ్మర్ సీజన్లో మనకి ఎక్కడెక్కడి నుంచో ఈవెన్ మనకి చూడండి వడగాల్పులు అని కూడా చూస్తాం. దాంతో చాలా మంది ఇవి ఎక్కువ అయిపోయినాయి, గాలి ఎక్కువైపోతే ఈవెన్ ఇట్ ఆల్సో ఎఫెక్ట్స్ టు ది హెల్త్. అది ఎందుకు జరుగుతుంది అంటే బికాస్ ఇక్కడ సమ్ ఆప్షన్స్ ఇచ్చారు, లైక్ కండక్షన్ ఆఫ్ హీట్ బిట్వీన్ ది ఎయిర్ అండ్ సాయిల్ ఆన్ ది ఎర్త్, రేడియేషన్ ఫ్రమ్ ది సాయిల్, కన్వెక్షన్ ఆఫ్ ది కరెంట్ ఆఫ్ ది ఎయిర్ అండ్ నన్ ఆఫ్ ది అబోవ్. ఇప్పుడు కండక్షన్ ఆఫ్ హీట్ బిట్వీన్ ది ఎయిర్ అండ్ సాయిల్ అనేది యాక్చువల్గా ఎప్పుడు అవుతుంది, ఇక్కడ ఎర్త్ ఉంటుంది, ఎర్త్ పైన సాయిల్ ఉంటుంది అండ్ ఎయిర్, దిస్ ఇస్ ద ఎయిర్, ఇదేమో ఎర్త్ పైన ఉన్న సాయిల్. ఇలా ఉండేటప్పుడు ఏం జరుగుతుంది యాక్చువల్గా, ఈ రెండు హీట్ అనేది అంటే ఈ సాయిల్లో ఉండే హీట్ వల్ల ఎయిర్ అనేది టెంపరేచర్ ఇట్ గెయినింగ్ సమ్ టెంపరేచర్, బట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ది కండక్షన్ ప్రాసెస్. ఇలా ఎయిర్ సాయిల్ ఇలా ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్ని మనం కన్వెక్షన్ అని అంటాం, బికాస్ వెర్టికల్ మూమెంట్ ఆఫ్ ది హీట్ ట్రాన్స్ఫరింగ్. ఇట్స్ నాట్ ఏ కండక్షన్ అనేది ఒక రెండింటిని దగ్గర పెట్టేటప్పుడు హీట్ ఇందులో నుంచి ఇందులోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అండ్ దే షుడ్ బి అటాచ్డ్ ఈచ్ అదర్, దట్ ఈస్ కాల్డ్ కండక్షన్. ఇక్కడ ఏంటి, ఇవి రెండు డిస్టెన్స్లో ఉండేటప్పుడు ఒకదాని నుంచి వెర్టికల్ మూమెంట్లోకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే మనం దాన్ని కన్వెక్షన్ అని అంటాం. నెక్స్ట్ రేడియేషన్ ఫ్రమ్ ది సాయిల్ అనేది it's like a terrestrial radiation but it not affects to the wind. And next is the convection current ante enti, vertical movement of the air ante already cheppam kada, eppudaithe earth atmosphere anedi heat avutu untundo, air always moves to the high pressure to an low pressure area nunchi low pressure area loki move ayyetappudu hot summer day lo emothundante ground heats, ఈ గ్రౌండ్ కూడా హీట్ అవుతుంది, సో దట్ ఎయిర్ కూడా హీట్ అవుతుంది. సో దట్ ఇప్పుడు హీట్ అయిన ఏరియా ఏమంటారు, ఎక్కువగా హీట్ ఉంటే ఇట్ గివ్స్ ది లో ప్రెజర్ కదా, ఈ లో ప్రెజర్లో ఉన్నది ఏమవుతుంది అంటే హై ప్రెజర్లోకి మూవ్ అవుతూ ఉంటుంది. సో దట్ ద హీటెడ్ ఎయిర్ హ్యాస్ ది లెస్ డెన్స్ అండ్ సో దట్ ఇట్ రైజెస్ ర్యాపిడ్లీ. And this type of upward movement is known as the convection current of the air.